హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్ కింద మిర్చి బజ్జీ ఒకటి ప్రిపేర్ చేశానండి. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. సో ఒక సర్వింగ్ ప్లేట్లో రెడీగా చేసుకుని ఇలా పెట్టుకున్నాను అన్ని ఆనియన్స్ అండ్ సాస్, టమాటో సాస్తో. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూద్దాం మనం నెక్స్ట్. చాలా ఈజీ రెసిపీ. సో శనగపిండి 1.5 కప్ తీసుకున్నా, 2 స్పూన్స్ బియ్యం పిండి అందులోనే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నానండి. 1.5 కప్పు తీసుకున్నాను నేను శనగపిండి. బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేసుకున్నా అండ్ కొంచెం కలర్ కోసం పసుపు అనేది చిటికెడు పించి యాడ్ చేసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ కొంచెంగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాము ఒకసారి. కొంచెం పలుచగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది. సో సాల్ట్ అనేది నేను మిక్స్ చేసుకున్నాక లాస్ట్గా యాడ్ చేసుకుంటాను. కొంచెంగా టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి బ్యాటర్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఉండలు లేకుండా కలుపుకుందాము. సో అలా థిక్గా వస్తే సరిపోతుంది. మనకి మిరపకాయ బజ్జీ పట్టాలి కాబట్టి కొంచెం థిక్గానే ప్రిపేర్ చేసుకోవాలి. సో మిరపకాయ బజ్జీను కొంచెం పెద్దవి తీసుకున్నానండి. ఇవైతే కొంచెం కారం అనేది తక్కువగా ఉంటాయి. అందులో సీడ్స్ తీసేస్తున్నా, మధ్యలో కట్ చేసుకున్నాను. సో అందులో కొంచెంగా సాల్ట్ అండ్ వాము ఉంటుంది కదండి, అది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నిటికీ మధ్యలో కట్ చేసి సీడ్స్ అనేవి తీసేసుకున్నాను. సాల్ట్ అప్లై చేసుకొని వామ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. బ్యాటర్ రెడీగా ఉంది అండ్ పచ్చిమిర్చి కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంకా బజ్జీస్ మనం రెడీ చేసేసుకున్నాము. ఇది హై ఫ్లేమ్లో ఉంచి మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి బజ్జీ అనేది. చాలా ఈజీ ప్రాసెస్. బాండి సైజుని బట్టి మనం మిర్చి బజ్జీ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో శనగపిండి కాబట్టి మనకి రెసిపీ అనేది వెంటనే రెడీ అయిపోతుంది. మనకి మిర్చి బజ్జీ అనేది వితిన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ ప్రాసెస్ అండి, ఈజీగా అయిపోతుంది. సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ టైంలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టంగా తింటారు ఇలాంటివి. ఎట్లాగా హై ఫ్లేమ్ ఉంచుకుంటాం కాబట్టి మనకి వెంటనే ఫ్రై అయిపోతాయి. సాల్ట్ అనేది మనం మిర్చిలో ఎందుకు యాడ్ చేసుకున్నామంటే అది మంట అనేది లేకుండా ఉంటుంది, ప్లస్ మిర్చి కూడా సాఫ్ట్గా ఉంటుంది, మంట లేకుండా ఉంటుంది. చక్కగా మిర్చితో పాటు తినేయచ్చు. సో నెక్స్ట్ టైం సెకండ్ టైం వేసుకుంటున్నానండి నేను మిర్చి అనేది బజ్జీ. చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి, డీప్ ఫ్రై కాబట్టి. మొత్తం మిర్చికి అంతా పట్టేటట్టుగా శనగపిండి అప్లై చేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కలర్ఫుల్గా ఉంది చూడటానికి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి. సో అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేసి నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నా, టిష్యూ ఉన్న ప్లేట్లోకి. సో రెడీ అయిపోయిందండి మిర్చి బజ్జీ. నేను ఇలా సర్వింగ్ ప్లేట్లో రెడీ చేసుకున్న ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకున్నాను అండ్ టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి.
చాలా చాలా ఈజీ రెసిపీ అండి. అంతే ఫ్రెండ్స్, మీకు ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఆనిముత్యాలు.